ఏపీలోని పురాతన దేవాలయాలను ఎండోమెంట్ భూములను కాపాడాలని ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశానన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. అయితే ఏపీ సీఎంఓ నుంచి తనకు ఇప్పటి వరకు రిప్లై రాలేదన్నారు. చంద్రబాబు నుంచి వచ్చిన సమాధానం ఆధారంగా తమ తదుపరి కార్యాచరణ ఉంటుందన్నారు. తెలంగాణలో 90,000 ఎకరాల ఎండోమెంట్ భూములు ఉన్నాయన్నారు రాజాసింగ్. ఇందులోని భూములు బీఆర్ఎస్ హయాంలో అక్రమాలకు గురయ్యాయన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన నుంచి వచ్చిన తర్వాత లేఖ రాస్తానంటున్న రాజాసింగ్ తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. రెండు తెలుగు రాష్ట్రాల్లో పురాతన ఆలయాలు అన్యక్రాంతం అవడంతో పాటుగా ఆలయ భూములను కూడా చాలామంది అక్రమంగా కబ్జా చేస్తున్నారని చెప్పేసి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపిస్తున్నారు. చెప్పండి, మీరు మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు లేఖ రాసినట్టు తెలుస్తుంది. ఆ లేఖలో మీరు ఏం పేర్కొన్నారు? ఆ లేఖ సారాంశమైంది. నేను చాలా సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రాచీనమైన గుళ్ళకు నేను వెళ్తాను. మన తిరుపతి దేవస్థానం కానీ, శ్రీశైలం దేవస్థానం కానీ, కాళహస్తి దేవస్థానం కానీ, అట్లాంటి చాలా గుళ్ళు నేను తిరుగుతా. ప్రతిసారి ఆ గుళ్ళు ప్రాంగణంలో పోతే నేను అక్కడ చూస్తున్నా వేరే మతమోలు అక్కడ షాప్ నడుపుతున్నారు, వేరే మతమోలు వాళ్ళ ధర్మం గురించి అక్కడ ప్రచారం చేస్తున్నారు. అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఆ సమయంలో ఇట్లాంటి చాలా ఇష్యూస్ నేను చూసిన. ఇప్పుడు మా కొత్త గవర్నమెంట్ వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు మళ్ళొకసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినారు. ముఖ్యమంత్రి గారు ఒక మంచి స్టేట్మెంట్ కూడా నేను చూసిన. ఇప్పుడు తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశాయ నమ అట్లాంటి స్లోగనే వినపడుతుంది ఇప్పుడు అని ఒక మంచి అయిన మెసేజ్ ఇచ్చిండు. అందుకోసం నేను ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ రాసిన. మన ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు ప్రాచీనమైన గుళ్ళు ప్రాంగణంలో వేరే మతం వాళ్ళు షాప్ నడపకూడదు. ఎన్నో ఎండోమెంట్ ల్యాండ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అది ఎంత ల్యాండ్ ఉండే, ఎంత ల్యాండ్ కబ్జా అయింది, దానిపైన కూడా ఒక కమిటీ ఇవ్వాలి. అదేవిధంగా వేరే మతం వాళ్ళు కానీ ప్రతి ఒక్క మన ప్రాచీనమైన గుళ్ళు సౌరండింగ్గా కానీ ప్రచారం చేయకూడదు. అది చట్టం కూడా ఉంది. ఆ చట్టాన్ని కాపాడడానికి ఒక మంచి కమిటీ వేసి ఎట్లాంటి కూడా వేరే మతములు గుడి సౌరండింగ్ ప్రచారం చేయొద్దు, షాపులు నడపొద్దు అని నేను ఒక మంచిగా ఒక లేఖ కూడా రాసిన. లేఖ ఎప్పుడు రాశారు? మీ లేఖ ఆ ఏపీ సీఎం రిసీవ్ చేసుకున్నారా? మీకేమైనా రిప్లై వచ్చిందా? రాకపోతే మీరు ఏమైనా కలిసే అవకాశం ఉంటుందా ఏపీ సీఎంని? ఇప్పుడు ఆయనకి మేము నిన్ననే మెయిల్ కూడా చేసినాము, మేము కొరియర్ కూడా చేసినాము. కావాలంటే ఆయనతోని మేము కలవనికి కూడా మేము ప్రయత్నం చేస్తాము. ఆయన దర్శనం కూడా చేస్తాము, ఆయనకి స్వాగత్ కూడా పలుకుతాం, మేము ఆయనకి శుభాకాంక్షలు కూడా చెప్పాలని ఉంది. కానీ ఈ సబ్జెక్ట్లో ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ దృష్టి పెట్టాలనికి మేము ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారికి మేము కలుస్తాం. సరే, మీ తెలంగాణ ఏమైనా దృష్టి పెట్టే అవకాశం ఉందా? మీరు ఏపీకి ఎక్కువగా నేను వెళ్తాను, ఏపీలో ఆలయాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ జరుగుతున్న దాని మీద స్పందించాలని చెప్తున్నారు. సో తెలంగాణలో కూడా చాలా చోట్ల దేవాదాయ భూములు అన్యక్రాంతమైనట్టు కూడా వార్తలు వస్తున్నాయి. కొత్త గవర్నమెంట్ మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏమైనా ఉన్నాయా? దీని విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మీరు ఏమైనా కలవబోతున్నారా, లేఖ రాయబోతున్నారా? మన తెలంగాణలో ఎండోమెంట్ ల్యాండ్ భూములు 90,000 ల్యాండ్ ఉన్నది. దాంట్లో చాలా వరకు కబ్జాలైనాయి. ఈ టీఆర్ఎస్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ సమయంలో కూడా చాలా వరకు ల్యాండ్ని కబ్జా చేసి అమ్ముకున్నారు. ఇంకా కొద్ది ల్యాండ్ని కూడా కాపాడడానికి మేము ఒక లేఖ కూడా ముఖ్యమంత్రికి రాయడానికి ప్లాన్ చేస్తాం. స్టేట్ ఇష్యూలో మన స్టేట్లో ఎన్ని గుళ్ళు ఉన్నాయి, ఆ గుళ్ళకి సంబంధించి ఎన్న భూములు ఉన్నాయి, ఆ మొత్తం ఐడెంటిఫై గురించి మా కార్యకర్తలకి మేము చెప్పినాము. స్టేట్లో ఉన్న మన ఎండోమెంట్ భూములు కాపాడడానికి ఫస్ట్ అయితే గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తాం. దాని తర్వాత ఒక మూమెంట్ తీసుకుని రానికి ఒక ప్రొటెక్ట్ చేయని కూడా మేము ఒక పెద్ద ప్లాన్ చేస్తున్నాం. పురాతన దేవాలయాలను సంరక్షించడం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ మేరకు ఒక బీజేపీ కార్యకర్తగా, బీజేపీ ఎమ్మెల్యేగా హిందుత్వవాదాన్ని ప్రోత్సహించేటువంటి ఒక కార్యకర్తగా ఈ అంశంలో పూర్తిస్థాయి చర్యలు తీసుకునేందుకు సంసిద్ధం అవబోతున్నాం. తమ కార్యకర్తలను కూడా ఇందుకు సిద్ధం చేశాము. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భూదాన భూములు కావచ్చు, దేవాదాయ ధర్మాదాయ భూముల పరిరక్షణ కోసం, పురాతన ఆలయాల పరిరక్షణ కోసం ఒక స్టాండ్ మీద ఉండబోతున్నామంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో రాజేష్, ఏబెన్, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.